వెంటనే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి లెట్ us withdraw ఫ్రమ్ దిస్ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్, ఏది నీట్, ఈ ఎన్టీఏ నుండి అది రద్దు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో కూడా విద్య అనేది మనకు స్టేట్ లిస్ట్ ఉండే, తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఉండాలని కంకరెంట్ లిస్ట్లో వచ్చింది తర్వాత. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు, గుప్పెట్లో తీసుకుంటారు, సెంట్రల్ లిస్ట్లోకి తీసేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా మున్సిపాలిటీస్గా మార్చాలనే వాళ్ళ ఆలోచన. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఉనికిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో ఏం చెప్తారంటే ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. ఈ కాన్సెప్ట్కే ఈ బీజేపీ పార్టీ, ముఖ్యంగా మన ఆర్ఎస్ఎస్ బంచ్ ఆఫ్ థాట్స్ని రాసినారు. ఈ కాన్స్టిట్యూషన్ తప్పు, ఈ భారత్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ తప్పు అని చెప్పి ఆ గోల్వార్కర్ గారు అప్పుడెప్పుడో చెప్పాడు. ఇంకా దాన్నే ఇప్పుడు మోడీ పాటిస్తున్నాడు. దీనికి నా సీరియస్ చెప్తున్నా, ఇండియా ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. డిఫరెంట్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఉన్నాయి ఈ దేశంలో పట. ఇలా 10వ తరగతి పరీక్ష మన పిల్లాడికి ఒక సిలబస్ ఉన్నది, మహారాష్ట్రలో ఒక సిలబస్ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఒక సిలబస్ ఉన్నది, తమిళనాడులో ఒక సిలబస్ ఉన్నది, అరుణాచల్ ప్రదేశ్లో ఒక సిలబస్ ఉన్నది, ఇంటర్మీడియట్లో గట్లే ఉన్నది. వాడు నీట్ ఎట్లా రాస్తాడండి? ఎట్లా రాస్తారు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిలబస్ ఉన్నది. సిబిఎస్ఈ సిలబస్ మొత్తం దేశవ్యాప్తంగా ఒకటి ఉంటుంది. 10th క్లాసు ఇంటర్మీడియట్లో డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ సిలబస్. ఇదంతా ఒకటే చేయాలని చెప్పి ఈ బీజేపీ ఆలోచన. ఇవాళ మన చరిత్ర మనం చెప్పుకుంటాం. ఇంకా మనం రేవంత్ రెడ్డి చెప్పలేదా, కాకతీయులు, చార్మినారు సింబల్ తీసేస్తానే, ఆయన మూలం కూడా గక్కడిదే. థ్యాంక్ యూ. ఏమే